నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకంటే ఏందో అర్థమే కాదు. ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి, ఏంది రాస్తారో తెలియదు. ఇప్పుడే చంద్రబాబు నాయుడు దిగిపోతాడు, ఎవరు లోకేష్ సీఎం అవుతాడు. ఏందా ఛానల్ ఎవరు అర్థం కాదంగా. ఇంకోటి రాస్తాడు, ప్రభాకర్ వల్లనే తెలుగుదేశం నాశనం అయిపోతుంది, చంద్రబాబు నాయుడుకు గ్రహణం. ఇంకో ఆయన రాశాడు, ఇప్పుడే జగన్తో మాట్లాడిన జేసీ ప్రభాకర్ అంటే. ఏమేమి రాస్తారు, ఏమేమి చేస్తారో మాకే అర్థం కాదు. మాకు అర్థం కాకుండా పోతుంది. ఎట్లబ్బా కొద్దిగా ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, కొమ్మినేని శ్రీనివాసరావు గారు. మా అన్న టైంలో నాకు ఈరోజు కూడా ఆయన అంటే అమితమైన ప్రేమ. ఒకటి మాట్లాడచ్చులే కానీ వాళ్ళు కూడా, ఎందుకంటే ఇప్పుడంతా ఏమైందంటే ఒక్కో ఛానల్ ఒక్కో పార్టీకి అయిపోయింది, అంతా అయిపోయింది. ప్రభాకర్ రెడ్డిది దౌర్జన్యం, పోయేతాడు డిపి పోయిన కొడతాడు, చేస్తాడు. సరే, కరెక్టే. చాలా నేను చెడ్డోన్నో మంచోన్నో నాకు తెలియదు, కానీ ఐ గో విత్ ద రికార్డ్స్. సరే, ఎందుకు వచ్చింది ఘర్షణ? విశ్లేషకులు కూడా చాలా మాట్లాడతారు. విశ్లేషకులు నేనైతే చెప్తాను, పార్టీ సిద్ధాంతంగా పోతారు, పోండి, మేమే వస్తున్నాం. సరే, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ అని పేరు నాగరాజు గారు అనుకుంటారు. నేను ఏది పోయినా రికార్డ్తో పోతాను, దయచేసి ఎనీథింగ్. నిన్న మా ఏఎస్పీని గొడవపడిన దాంట్లో నేను రికార్డుతోనే పోతాను. మీరు చూపిస్తారు నంబరు, నా ఎఫ్ఐఆర్ కాపీలు ఎన్ని ఉన్నాయి, 133 ఎఫ్ఐఆర్ కాపీలు. అవన్నీ విడిచిపెట్టండి. ఈ బుద్ధి అందరు నీతిగా మాట్లాడతారు, మాట్లాడండి, ఏం తప్పే ఉంది. మీకు కావాల్సిన మీరు మాట్లాడతారు. నువ్వు మాట్లాడిన దాని కాదు, నన్ను ఏదో దౌర్జన్యమైన దానికి నేను చెప్పడంలే. 5 ఏళ్ళలో ఏమేమి చేసినారు? మాట్లాడిందే. పెద్దలు కొందరు ఉన్నారు, దయచేసి మాట్లాడేది. మీకు చాలా మర్యాద ఉంది సార్. మీరు కనిపిస్తాడు, ఈరోజు నమస్కారం పెడతాను, మీకు అందరికి పెట్టాం. ఎందుకు? ఒకప్పుడు మీరు పేరున్న మనుషులు. కొమ్మినేని గారు అంటే ఏమి అర్థము? ఆయన వయసు ఎంత? ఆయన ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాడు? ఎంతమందిని చూసినాడు సీఎంలని? ఏదో ఇవ్వద్దు దౌర్జన్యం అని పెడతారు. నిన్న నేను రెడీగా ఉన్నాను సార్, మీతో డిబేట్లో పాల్గొనే విత్ ఆల్ మై రికార్డ్స్. వెల్కమ్. విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? నా మీద రాస్తున్నారు, వాళ్ళందరూ హెల్ప్ చేస్తారా సార్? దయచేసి చెప్పండి సార్. జైల్లో వేస్తే సజ్జల గారు రోజు ఫోన్ చేసి వానికి ఏమి ఇవ్వద్దు, ఇకపోతే నేను బి క్లాస్కి అడిగితే మా అప్పుడు ఎస్పీ బై జిల్లా కలెక్టర్, జిల్లా జడ్జి దగ్గర పోయి రిక్వెస్ట్ చేస్తా, వాడికి ఏమి ఇవ్వద్దు. ఏమి లే వచ్చినా ఏమి, నేను హార్ట్ పేషెంట్ అన్న, నేనేం పెట్టలే. ఎస్, మీరు పోవాలనుకున్నారు, పంపించినారు, పోయినాం. ఈ పొద్దు ఏందో మాట్లాడతారు. మీరు గుండె మీద చేసుకోండి. ఈ పొద్దు విశ్లేషించే వాళ్ళు, జర్నలిజం ఉండేవాళ్ళు బయటికి చెప్పొద్దండి, చెయ్యిట్లు వేసుకొని మేము మాట్లాడేదంతా కరెక్ట్ అంటే చాలు సార్, బయటికి చెప్పొద్దండి. 5 ఏళ్ళు ఏం జరిగింది? లాస్ట్కు మున్సిపాలిటీ ట్రాక్టర్ రిపేరింగ్ తీసుకుపోతారు, చేస్తారు. బస్సులు దొంగవి, కరెక్టే, ఒప్పుకుందాంలే. ఎన్ని వేలు అమ్మినారు? వేరే స్టేట్లో అంతా ఏమైంది?
ఒకసారి దానికి టైర్కు కేసు, బోల్ట్కు కేసు, ఇంజిన్కు కేసు. ఏం చేసినారు చూడండి సార్. ఎన్నిసార్ ఎఫ్ఐఆర్లు. ఇవన్నీ మా కార్యకర్తలు. మీరు మాట్లాడేది ఏం బాధపడడం ఏం తప్పే ఉంది. ఎవరిది వాళ్ళకి. జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ 133 కేసులు సార్. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రిపేర్ చేపిస్తాం, స్టే వచ్చింది పోతే పోలీసులు కూడా ఏమనొద్దండి. ఆ రోజు చేపించారు, ఈ రోజు చేస్తారు. ఇదే సీతారామంజన్లు మాకు అప్పుడు కమిషనర్ మోటారు పెట్టినారు. అడిగా ఇంకొక ఎస్పీ దగ్గర పోయి, ఏం సార్ నా కొడుకుని అన్యాయం పెట్టినాడు, ప్రభాకర్ రెడ్డి ప్లీజ్ నెక్స్ట్ టైం డోంట్ కమ్ టు మై ఆఫీస్, ప్లీజ్ డోంట్ కమ్ టు మై ఆఫీస్, ఐ కాంట్ హెల్ప్ యూ అవుట్. అడిగా రేపు నీ కొడుకు వస్తే ఎట్లా సార్ అన్న. మౌనం. ఐ కాంట్, పైన నుంచి వచ్చింది అని ఏం చెప్పినాడు సార్, నా పర్సనల్ నంబర్ ఇస్తున్నా ప్రభాకర్, నీకేమైనా ఉంటే ఫోన్ చేయి, అయినా కానీ చెప్తానా, నేనేం చేయలేను. నమస్కారం సార్, ఈరోజే అన్యాయం జరిగింది, అంత ఇప్పుడైంది అని చెప్తానరే సార్. శివనారాయణ శర్మ IAS ఏమే వైస్ చైర్పర్సన్ FAC అనంతపూర్ అండ్ హిందూపూర్. ఎవరికి రాశాడు? డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్. ఇది ఎన్ని రోజులు జరుగుతుంది? ఎలక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి విత్ ఆల్ ద రికార్డ్స్ పంపిస్తాం. మీకు కావాలంటే ఆ విశ్లేషకులకు, మాట్లాడే వ్యక్తులకు మీ గర్భసాగి నా దౌర్జన్యం. రైట్, ఎందుకు ఈయన చేయలే? మూడో నెలలో RC నంబర్ 411/2024 హౌడా డేటెడ్ 29/3/2025. ఇదంతా పోయి రౌండ్ పై ఫైనల్ డిసిషన్ వైస్ చైర్మన్ ఆఫ్ హౌడా పంపించినాడు. ఎస్, నేను కూడా కొద్దిగా రివెంజ్ అయిపోయా. అబద్ధం ఎందుకు చెప్పాలా? వీళ్ళందరూ ఎవరు? వైఎస్ఆర్ పెద్ద మనుషులు, ఆల్ లీడర్స్. ఎందుకు పెట్టకూడదు? మీరు చేయలే. మీరన్నా దౌర్జన్యం ఏం లేకుండా కొద్ది మా XMLA ఇల్లు కట్టుకున్నాడు. విత్ రికార్డ్స్ వెల్కమ్. మీరు చెప్పండి కరెక్ట్ అని. విత్ రికార్డ్స్ వెల్కమ్ చెప్పండి. డిబేట్లు పెడతారు, అది మీ ఇష్టంలే, నేను ఊర్లే. కానీ శాసించేదానికి నేను రౌడీనే. అందుకే నా ఊరు అంత బాగుంది. అందరూ ఓడిపోతే నేను ఒక్కరిని గెలిపించినారు. ఓవర్నైట్ పాలిటీషియన్ కాదు. నాన్న ఫ్రీడమ్ ఫైటర్ 52లో ఫస్ట్ కంటెక్ట్ చేసినాడు. ఆ నుంచి ఈ రోజు కూడా మేము ఉన్నాము. ఈ జనం మాకు దేవుళ్ళో, ఈ దేవుళ్ళకి అవసరం ఎంత దూరమైనా పోతారు. రండి, నా ఊరు చూస్తురండి. 3,624 సమాధులు కొట్టినా. ఎందుకో మా ఊరోళ్ళకి ఒకటే తెలుసు, ప్రభాకర్ రెడ్డి ఏమి చేసినా మా కోసం చేస్తాడని ఒకటి ఉంది. కాబట్టి కొట్టారు ఎవరన్నా సమాధిలో? రండి. నిన్ననే అన్ని కాల్చి అస్థికలన్నీ తీసుకొని పోయినాం.
కాచేకపోయినారు. నమ్మకం ఉంది మా ఊరు జనానికి నా మీద, వాళ్ళ కోసం ఎంతైనా ఫైట్ చేస్తారు. నిన్న వస్తారు, 18వ తేదీ మీటింగ్ పెట్టుకుంటారు. స్ట్రైక్లో ఉంది మున్సిపాలిటీ. అన్నాలు గిన్నాలు తిని అంత గబ్బు పట్టించి మందు కొట్టి అన్ని పడేసి పోతే ఏం చేసినాం? నేను నా కౌన్సిలర్పై ఎత్తినాం. అవసరమా నాకే? ఏమవసరం? బాధ్యత, నా బాధ్యత. చూడండి, ఈయనేమన్నా పెద్ద సాచాన? చెప్పండి, ఈయనేమన్నా పెద్ద సాచాన? ఎవరు ఈయన? పేపర్ ఇల్లు చూడు, ఎవరు కూడా డిపిఓ నాగరాజు కర్నూలు జిల్లాలో వివిధ మండలాల్లో ఎంపీడీఓగా పనిచేస్తూ అర్హత లేకపోయినా అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో అక్రమంగా పదోన్నతిగా డిపిఓగా ప్రమోషన్ తెచ్చుకున్నారు. కర్నూలు జిల్లాలో దాదాపు 3 సంవత్సరాలు డిపిఓగా పనిచేసి ఎన్నో అక్రమాలకు పడిపడినారు. వస్తాయి, మళ్ళీ పెడతా మీటింగ్, మాట్లాడతా. కర్నూలు జిల్లా అనాథరికార లేఅవుట్లకు ఇతను పితామహుడు. ప్రభుత్వానికి ఎలాంటి రుసుము చెల్లించకుండా, ల్యాండ్ కన్వర్షన్ లేకుండా 3 ఎకరాలే రాజకీయ లాలూచి పడి అనుకుని ఇచ్చారు. అవి కూడా పెడతా. కర్నూలు జిల్లాలో అధికారులు లేఅవుట్లు చేసి కోట్ల పడకలు ఎత్తారు. తాను కర్నూలు జిల్లాలో పనిచేసినప్పుడు పత్రికల్లో అనధికార లేఅవుట్ల గురించి కేజీలు వచ్చినాయి, తెప్పిస్తా. ఫిర్యాదు రావడంతో విచారణ కర్నూలు జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ప్రూఫ్ తెస్తా. ముఖ్యంగా ఊరకొల్లు పారిశ్రమ వాడలో భారీగా విల్లాలకు అనధికార లేఅవుట్ అనుమతులు ఇచ్చి ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయలు రాకుండా చేశారు. అక్కడ ఆరోపణలు రావడంతో డిపిఓగా అనంతపురం జిల్లాకు బదిలీ చేశారు. ఆయనే చెప్పమన్నా, నేను చెప్పింది ఒక్కటి తప్పైతే విత్ రికార్డ్స్ పంపించిన 2-3 రోజులు వస్తాయి. ఆయన అనంతరం వచ్చినప్పటి నుంచి కింది స్థాయి అధికారులు ఇబ్బంది పెట్టడం, ఫిర్యాదు వచ్చినా తొక్కి పెట్టడం చేశారు. ఇటీవల పంచాయతీరాజ్ సెక్రటరీ దాంట్లో ఎవరికి పోస్ట్ కావాలంటే వాటితో డబ్బులు తీసుకుని ఎమ్మెల్యే పేపర్ బేఖాతా. నేను ఈరోజు మాట్లాడినా మళ్ళీ రికార్డ్స్ వస్తా. సరే, నా విషయానికి వస్తాం. ఇవన్నీ మా ఊర్లో నాన్ లేఅవుట్ మొత్తం. ఎస్, ఐ విల్ ఫైట్. ఇదే డిపిఓ కోర్టుకు పోతా, వాడు ఇవన్నీ తీసుకొని మాట్లాడతాం. సార్ విశ్వలేఖలకు ఏదో పోయింది సార్ కొమ్మినేని గారు వద్దు, వయసు అయిపోయింది నీకు. వెరీ గుడ్ నేమ్. ఇవన్నీ సార్ మా దాంట్లో లేఅవుట్లు 9 లేఅవుట్లు ఉన్నాయి. ఎవరు కాదు, సోకాల్డ్ ఆల్ నాయకులు. ఇప్పుడు మా ఎక్స్ఎమ్మెల్యే గారు కూడా ఇల్లు కట్టినారు. ఎక్కడ కట్టినాడు? రిజిస్టర్ ఆఫీస్లో తప్పు చేసుకొని మున్సిపాలిటీదంతా స్థలం ఆక్రమించుకున్నాడు. కోమటిగుంటలో ఏం చేసినాడు? సోలార్కి పెట్టింటే వాళ్ళ బెదిరించి తీసుకున్నావు. పోనీ సోలార్ నుంచి కన్వెక్షన్ అయిందా? ఆ రోజు సోలార్కి ఎందుకు ఇచ్చారు భూములు? మేము ఇవన్నీ ఫైండ్ అవుట్ చేస్తే మీరు రౌడీ. పోనీలో ఏదో ఒకటి లేదు టైటిల్, అదే టైటిల్ ఇవ్వండి రౌడీ అని. నేను మీ ముందర వచ్చి కూర్చుండడానికి రెడీగా ఉన్నాను.
మీరు టైం ఇస్తే. ఎస్, వాడెవడో రాస్తాడు నా వల్ల తెలుగుదేశం పోతుందంట. నేను ఎందుకు తెలుగుదేశం చేరినానంటే అప్పుడు నేను నాయకుల్లో నాకు కనిపించింది ఒకటే, విజన్ ఉండే మంచి ఆయనది. నేను ప్రపంచమంతా చేసిన మా ఊరి ఎందుకు అట్లున్నాయి, ఇది ఎందుకు ఉండకూడదని నా ప్రయత్నం. విశ్లేషకులు ఎన్ని మాట్లాడినా ఏమి చేసినా నా ఊరు జనం నాకు దేవుళ్ళు. నేనంత పేరు తెచ్చుకున్నానంటే 52 నుంచి ఈ కుటుంబాన్ని ఇడబెట్టినారు. మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ 34లో వచ్చాడు, తాడు అప్పటి నుంచి పోరాడుతూ ఉన్నాడు. మేము కూడా గొప్పగా చెప్పుకుంటాను మా ఊరు ప్రజలు మమ్మల్ని విజయరాజ్ సింధియా ఏమి అంత టోలం మేము. ఈరోజు కూడా ఉన్నాం ఫీల్డ్లో. మా అనంతపురం డిస్ట్రిక్ట్ గవర్నర్ చెప్పానండి, ఫ్రీడమ్ ఫైటర్లు ఉన్నారు, అందరు ఉన్నారు, ఆడుతారు. మమ్మల్ని ఈ జనం నన్ను మెచ్చి ఈడ కూర్చోటే వరకు ఆర్టీసీలు వాళ్ళ కుదరు పనిచేస్తారు. ఏమనుకుంటున్నారు? ఎనీథింగ్ ఐ కమ్ విత్ ద రికార్డ్. ఎవరైనా ఉన్నారా విశ్లేషకులు? నేను వస్తా, మీరు ఎక్కడుంటే అక్కడికి వస్తా విత్ ఆల్ ద రికార్డ్స్. న్యాయం చేస్తారా? న్యాయం చేస్తారా? చెప్పండి. జైలుకు పోతే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి అన్ని విధాలా బాగున్నాను వేస్తే అప్పుడు ఎస్పీపై డిస్ట్రిక్ట్ కలెక్టర్ బంగాపై ఇయ్యద్దు ఏమి. ఇప్పుడు ఉండేవాళ్ళు నాకన్నా ఏమీ బతకాలా? సో కాల్డ్ ఆల్ దిస్ పీపుల్ 34లో నాన్న బస్సు ఓనరు. ఎన్ని వేలే నా బస్సులు ఈ రోజు కూడా చేసుకోలేకున్నా. నన్ను చేస్తే నా కొడుకును దొంగడు, నా భార్య దొంగది, నా కోడలు దొంగది. నేను చెప్తాను విశ్లేషణకు, నేను రెడీగా ఉన్నా వచ్చేదానికి. నాకు న్యాయం చేస్తారా? నాకు న్యాయం చేస్తారా? లంచాలు తీసుకొని వేస్తా, కేసేస్తా, విత్ ఆల్ ద రికార్డ్ కేసేస్తా. ఎందుకు ఇన్ని రోజులు స్టాప్ చేసినావు? ఈ సోకాల్ నాయకులందరూ నీకు ఇచ్చినారు, మాట్లాడండి. నేనే వద్దని, మీకు ఉంది వాయిస్, మీరు మాట్లాడచ్చు. నేను రౌడీ గారిని ఒప్పుకుంటా. నేను పార్టీకి కాదు విధేయుడిని, తెలుసా? మా చంద్రబాబు నాయుడికి విధేయుడిని. కూర్చోంటే లేమంటే లేస్తా. నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నేను పబ్లిక్ స్కూల్లో చదివినా అంటాడు మా తమ్ముడు. ప్రొనౌన్సియేషన్ రాదు నీకు. వీఆర్ అషేమ్డ్. ఐ ఆల్సో స్టడీడ్ ఫ్రమ్ ద సేమ్ స్కూల్. దట్ డజంట్ నో హౌ టు ప్రొనౌన్స్ ఇట్ ఆల్సో. ఇవన్నీ దొంగవి, స్కాములు. మేము అవన్నీ కరెక్ట్. మాట్లాడంటే చాలా ఉంది. నేను చంద్రబాబు నాయుడికి విధేయుడిని. నేను చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పాడు చేయాలని లేను. ఆయన కూర్చోంటే లేబడ్డలే. కానీ నాకు కొన్ని వ్యక్తిగతంగా నేను మాట్లాడతా. పార్టీకి డ్యామేజ్ చేయను, అవసరం లేదు. పార్టీకి అవసరం కష్టపడతా. 5 ఏళ్ళు నేను ఒక్కనే కష్టపడింది. మొత్తం పోటీ నేను బాధపడినా. నాకు తెలిసి ఎట్లా ఇవ్వాలి. మళ్ళీ ఐ విల్ కమ్ ఫ్రమ్ ద బాటమ్. ఈ నాయకులు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ అన్ని తిరుగుతున్నారేమో. ఓవర్ నైట్ రిచ్ అయినోడికి భూ తినేది కూడా రాదు. ఓవర్ నైట్ రిచ్ అయినోడికి భూ తినేది కూడా రాదు. వాడికి కార్లు ఎట్లా కూర్చుండేది లేదు, చైర్లు ఎట్లా కూర్చుండేది లేదు. ఈరోజు అంత నాయకులు అయిపోయినా బికాస్ ఆఫ్ ద రిచ్నెస్. We were taught by our parents, by our teachers how to behave. తగ్గేదే ఉండదు. రైట్ కాజుకు కొట్లాడతా. మీరు అనుకోండి ఏమన్నా కూడా. ఏమి నాగమనే ఎవరో ఉండే కలెక్టరా, నాగలక్ష్మి కలెక్టర్ ఉన్నారు. ఆ రోజు కూడా తీసిపోయి పేపర్లో తీసిపోయి ఇటు వేసిన.
చెప్పి సాలేకపోతే నమస్కారం అమ్మా ఇంకా నేను రాను అని. దాన్ని ఏమంటారు? థ్రోయింగ్ పేపర్స్ అనే కలెక్టరా? షీ బిహేవ్ లైక్ ఏ కలెక్టర్. ఫర్ హౌ లాంగ్ వీ కెన్ గో రన్ వెన్ దే ఆర్ నాట్ డూయింగ్ వీ హావ్ టు గివ్ అప్. అదే చెప్పిన. నమస్కారం తల్లి, నమస్కారం. ఏం రాస్తారు? వీడు కలెక్టర్ కేర్ చేయడు, ఇంకోటి కేర్ చేయడు, కలెక్టర్ అవుతాడు. ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్. మంచి చదువు సంఘం ఉంది కాబట్టి మనల్ని సెటిలైట్ చేస్తారు. ఇస్తే శ్రీలక్ష్మ ఉంది పాపం, మంచి లేడీ, తనే చెప్తాంది ఒక తప్పు రాజకీయ నాయకులు చెప్పింది మేము విన్నదానికి బుద్ధిట్టున్నాం అనుకున్నాడు సీతారాం. చెప్పండి, ఏడుస్తారు నాయకులు. ధైర్యంగా ఉన్నాడు రా, నీ చేసిన తప్పుకు రెడీ.